ప్రేయసిని 20 ముక్కలుగా నరికిన 56 ఏళ్ల ప్రియుడు. ఆపై ప్రెషర్ కుక్కర్లో ఉడికించిన అత్యంత కిరాతక ఘటన ముంబైలో జరిగింది. అసలు వివరాల్లోకి వెళ్తే ముంబైలోని మీరా రోడ్ ప్రాంతంలో గల ఒక అద్దె ఇంట్లో 57 ఏళ్ల మనోజ్ సానే అనే వ్యక్తి తనతో 9 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న 32 ఏళ్ల సరస్వతి వైద్యను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఘటన ఎలా బయటపడింది అనేది వివరాల్లోకి వెళ్తే మనోజ్ సానే నివాసం ఉంటున్న ఇంటి నుండి భరించలేని దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన పక్కింటి వారు తలుపు తట్టారు. అప్పుడు మనోజ్ గదిలో రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేసి ఒక నల్లటి సంచితో బయటకు వచ్చి రాత్రికి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. దీనిపై మరింత అనుమానం పెంచుకున్న స్థానికులు నయానగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళగా సరస్వతి వైద్య మృతదేహం ముక్కల రూపంలో కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. కిరాతకమైన నేరం. పోలీసుల విచారణలో మనోజ్ సానే తన ప్రేయసి మృతదేహాన్ని చెక్కలు కోసే కత్తితో 20 ముక్కలుగా నరికినట్లు తెలిసింది. వంటగదిలో 3 బకెట్లతో రక్తం, మాంసం ఉండగా మరికొన్ని శరీర భాగాలు ప్రెషర్ కుక్కర్లో ఉడికించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బెడ్రూమ్లో బాధితురాలి జుట్టు, మృతదేహాన్ని తరలించడానికి ఉపయోగించిన నల్లటి ప్లాస్టిక్ సంచులు మరియు దుర్వాసనను కప్పిపుచ్చడానికి వాడిన ఎయిర్ ఫ్రెషర్స్ డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి మృతదేహంలోని కొన్ని భాగాలను రైలు పట్టాల పక్కన ఉన్న డ్రైనేజీలో పడేశానని, మరికొన్నిటిని వీధి కుక్కలకు ఆహారంగా వేశానని పోలీసులు అనుమానిస్తారు. నేపథ్యం 2014లో బోరివలిలోని మనోజ్ సానే రేషన్ దుకాణంలో సరస్వతిని మొదటిసారి కలిసినప్పటి నుండి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 2017లో మీరా రోడ్ ప్రాంతానికి మారిన వీరి మధ్య జరిగిన గొడవల వల్ల ఈ హత్య జరిగిందని డిప్యూటీ కమిషనర్ జయంత్ బస్పాల్ తెలిపారు. అయితే సరస్వతి ఆత్మహత్య చేసుకుందని, ఆమె మృతదేహాన్ని మాత్రమే తాను తొలగించానని మనోజ్ పోలీసుల ఎదుట వాదిస్తున్నాడు. ప్రస్తుతం మృతదేహ భాగాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం జేజే ఆసుపత్రికి పంపారు. బుధవారం అరెస్ట్ అయిన మనోజ్ సానేను తానే కోర్టు 16 వరకు పోలీసులకు కస్టడీకి పంపింది. ప్రేయసిని 20 ముక్కలుగా నరికిన 56 ఏళ్ల ప్రియుడు. ఆపై ప్రెషర్ కుక్కర్లో ఉడికించిన అత్యంత కిరాతక ఘటన ముంబైలో జరిగింది. అసలు వివరాల్లోకి వెళ్తే ముంబైలోని మీరా రోడ్ ప్రాంతంలో గల ఒక అద్దె